పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో స్త్రీ శక్తి విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకంతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం, తల్లికి వందనం, దీపం పథకంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు చేరుతున్నాయని నాయకులు తెలిపారు. సభలో వేలాది మహిళలు పాల్గొని ప్రభుత్వానికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పిలవగానే ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ పల్నాడు ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళి పెన్షన్లు ఇచ్చి 550 కిలోమీటర్లు ప్రయాణం చేసి మన నియోజకవర్గానికి పల్నాడు వచ్చినందుకు మీ అందరి తరఫున మన హోంశాఖ మంత్రి అంటమ్మకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఇన్ఛార్జి మంత్రి సోదరులు గొట్టిపాటి రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ మాధవ్ గారికి ధన్యవాదాలు, దొంగ కృష్ణమూర్తి గారికి, బాగా రాజకుమార్ గారికి, అదేవిధంగా శ్రేణి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన అభివృద్ధికి చెందిన సహకారం మీ అందరి తరఫున అందరూ ఇళ్ళకెళ్ళి అన్నం భోజనం వండుకోవాలనుకుంటున్నారేమో. ఈ ఒక్కరోజు మీ ఇంట్లో మగవాళ్ళకి భోజనం ఉండేప్పటికీ మీరు ఏం ఆనందపడలేదు, త్వరగా ఇంటికి పోవాల్సిన పర్లేదు. మీరు ఇంటికి వెళ్ళేసరికి మగవాళ్ళని అడేగా మీకు భోజనం చేసి అడేగా ఉంచుతారు. అందుకనే అరగంటలో ఈ మీటింగ్ ని క్లోజ్ చేద్దాం దయచేసి అందరూ కూడా మరి పిడుగురాలు వచ్చినప్పుడు కొంచెం సమయం కూడా మీరు కేటాయించాలని కోరుకుంటూ, ఒక మహిళా ప్రపంచం స్త్రీ శక్తి పల్నాడులో నాగమ్మ దగ్గర నుంచి ఎంతో మంది మహిళా మనుల చరిత్ర కలిగిన ఈ పల్నాడు ప్రాంతంలో ఈరోజు స్త్రీ శక్తి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన చెల్లెలు ఎన్నో అవమానాలు పడి రాజకీయాల్లో తిరగలేని శక్తిగా ఎదిగి ఒక దళిత కుటుంబంలో పుట్టి ఉన్న విద్యావంతురాలుగా ఈరోజు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారు ఈరోజు పల్నాడు వచ్చిన సందర్భంగా గుడిదాల నియోజకవర్గం మీ అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అదేవిధంగా సోదరులు ఈరోజు మన పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ గొట్టిపాటి రవి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. సోదరిమణి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు ఇప్పుడే చెప్పారు, ఇదే పల్నాడులో వ్యాపార నిమిత్తం గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పెద్దలు అవమానపరిస్తే ఎమ్మెల్యే అయిన గల్లా మాధవ్ గారికి గుర్జా నడుచుకోవడం తెలుపడమే. అందుకే కూడా మరి మాధవ్ గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
ఇక్కడ పెద్దలు గంగా కృష్ణమూర్తి గారు 2 సార్లు శాసనసభ్యుడిగా టీడీపీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఆయన కూడా నమస్కారాలు. మా సోదరుడు అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు బొమ్మలపాటి శ్రీధర్ గారికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు గారు, రాజశేఖర్ గారు గురువాణ స్వీకారం చేసినప్పుడు ఆ రోజు 95 ఆగస్టు 22న వైస్రాయ్ హోటల్లో శాసనసభా పక్షం ఏర్పాటు చేసి ఆ రోజు రాత్రి 11 గంటలకి మరి చంద్రబాబు నాయుడు గారిని 1995 ఆగస్టు 22న శాసనసభా పక్ష నేతగా మీ అందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవడం జరిగిందని చెప్పి ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో అనేక అవాంతరాలు వచ్చాయి. ఆ రోజు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 2 తెలుగు రాష్ట్రాలు నాకు ముఖ్యమంత్రి, 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పి ఆంధ్రాలో తిరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటామని ఆ రోజు వైసీపీ నాయకులు చెప్పారు. ఇదే రోజు 2013లో పొందుగుల మనం దాచిపల్లి మండలం ఆంధ్ర తెలంగాణ బోర్డర్ నుంచి 1,00,000 మందితోని మరి స్వాగతం పలికి ఆత్మగౌరవ యాత్ర ద్వారా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలిపారు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. 2014లో అధికారంలోకి రావడానికి 2013 ఆత్మగౌరవ యాత్ర అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. మన ఫిబ్రవరి 25 టీడీపీ మీటింగ్ లో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. అదే కాకుండా ఈ రోజు చూస్తే ఆ 2 సందర్భాల్లో నేను ప్రధాన భూమిక పోషించాను 2 సార్లు ఎమ్మెల్యేగా. సో నాకు ఒక అరుదైన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నా రాజకీయ జీవితంలో. అందుకే ఈ రోజు నేను ఈ స్త్రీ శక్తి సభ కూడా గుర్తుగా ఈ సెప్టెంబర్ 1ని పెట్టాలని చెప్పి ఈరోజు మన సోదరి అనిత గారిని, మన రవి గారిని, మంత్రి గారిని, మన మాధవ్ గారిని అందరినీ కూడా మనం పిలిచాం. సో మనం ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేస్తున్నాను. అదే కాదు ఈరోజు మహిళా శక్తి ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం పడి రాష్ట్రంలో 14, 19 మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. హైటెక్ సిటీ రూపకల్పన చేశారు, సైబరాబాద్ రూపకల్పన చేశారు, అమరావతి రూపకల్పన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మరి మహిళలకి ఒక అజేయమైన శక్తిగా నిలిపిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి 4వసారి ముఖ్యమంత్రి అయ్యి 1924 మధ్య అస్తవ్యస్తమైపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో ఎన్డీఏ ప్రభుత్వాలు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. మహిళల్ని కించపరిచే విధంగా ఈ మధ్య కూడా మాట్లాడారు. అందుకే మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మహిళల్ని ఎవరు గౌరవిస్తా ఉన్నారు, ఏ పార్టీ గౌరవిస్తా ఉంది? చంద్రబాబు నాయుడు ఇచ్చిన గౌరవం ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకులు కూడా ఇవ్వడు. కానీ 1924 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి తల్లిని, చెల్లిని బజార్ని పెట్టి ఏ విధమైన భాష వాడాడు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో జన్మనిచ్చిన తల్లిని, తోడబుట్టిన చెల్లిని గౌరవించలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో మహిళకి పిడవరాల మున్సిపాలిటీతో స్టార్ట్ చేసి మొత్తం గుజరాతీతంలో ఉన్న అక్కలకి, చెల్లెలకి నేను వ్యక్తిగతంగా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వబోతున్నానని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు మహిళా శక్తి, స్త్రీ శక్తి ఈరోజు ఏ విధంగా రాష్ట్రంలో మనకు ముందు కూడా ఈరోజు చూస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. తల్లికి వందనం కానీ, అదేవిధంగా స్త్రీ శక్తి కానీ, అదేవిధంగా మరి అన్నదాత సుజీవో కానీ, పెన్షన్లు కానీ, లేకపోతే అన్న క్యాంటీన్లు కానీ అనుకున్న అన్ని సూపర్ 6 కార్యక్రమాలు మన ప్రభుత్వం అమలు చేస్తుంది. పాపం చేయలేరేమో, వీళ్ళకి చేత కాదేమో, ఏదో మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నారు. మీకు ఆ పప్పులు ఉడకవు. మరలా మీరు అనుకుంటున్నారు మేము అధికారులకు వస్తాం, పోలీసు అధికారులు బెదిరిస్తున్నారు. మీరు అడిగింది 19లో ఒక్కసారి అధికారం. బాబాయ్ చంపిన మీరు, తల్లి చెల్లిని బజార్ని పెట్టిన మీరు భవిష్యత్తులో ఎప్పుడు కూడా సృష్టి ఉన్నంత వరకు మిమ్మల్ని అధికారంలోకి రానివ్వో అని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఈ ప్రభుత్వం 15 సంవత్సరాల అధికారంలో ఉంటుందని. ఇది మీ ప్రభుత్వం. ఇది బడుగు బలి ఇష్టారాజ్యంగా ప్రవర్తించినా
మొన్ననే చెప్పాను, తగిన మూల్యం మీరు చెల్లిస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఒక మహిళా శక్తి, ఈ స్త్రీ శక్తి ఇదే. ఇక్కడ ఇందాక చెప్పాను, 94లో నవంబర్ 25న నాకు మొట్టమొదటిసారి అన్న నందమూరి తారక రామారావు గారు సీట్ ఇచ్చినప్పుడు ఇదే ప్లేస్ లో ఆ రోజు చైతన్యనాథం మీద నన్ను చిన్న పొడవని కూర్చోబెట్టుకొని అన్న ఇక్కడే మీటింగ్ చెప్పారు. 94 నవంబర్ 25న ఇదే ప్లేస్ లో 2000 వాళ్ళతో పెట్టుకుంటే చాలా కిక్కిరిసిపోతుంది. కానీ మీరు కూడా ఎంతో ఔదార్యంతో, ఎంతో ప్రేమతో, ఎన్ని పనులు ఒత్తుడున్నా ఎంత పెద్ద ఎత్తున మహిళా ప్రపంచంలాగా ఈ కార్యక్రమానికి వచ్చాయి సాక్ష్యం చేసిన మీ అందరికీ శతకోటి వందనాలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జోహార్ ఇండియా. అదేవిధంగా అందరి ఆత్మ బంధువు, ఆంధ్ర రాష్ట్రాన్ని వెలుగుల శక్తితో నింపుతున్న మన రవి అన్న గారికి, అదేవిధంగా మన పల్నాటి మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక అదృష్టం పట్టింది అని అనుకోవడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేని ఒక సుదినం. 30 సంవత్సరాలు క్రితం చేసిన ప్రమాణం ఈ రోజుకి కూడా అదే విధంగా అకుంఠిత దీక్షతో ముందుకు వెళ్ళడం అంటే కేవలం ఒక దార్శనికత ఉన్న వ్యక్తికి ఒక అదృష్టం ఆంధ్ర రాష్ట్రం పొంది నేటికి 30 సంవత్సరాలు అవుతున్నందుకు చాలా చాలా సంతోషం. ఆ సంతోషాన్ని ఇలా అందరితో, మన గురజాల ప్రజలతో పంచుకోవడం నిజంగా నా అదృష్టం. నాయకుని విజయం వెనకాల ఒక సైన్యం ఉంటుంది. ఆ సైన్యానికి ఒక సైన్యాధ్యక్షులు ఉంటారు. అలాంటి సైన్యాధ్యక్షుల్లో ప్రముఖులుగా ఎప్పుడు నిలబడేవారు మన ఎరపతినేనన్న. ఆయన సైన్యాధ్యక్షతన మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలైన పోరాటాలు ఈ గడ్డ మీద నుంచి చేయడం నిజంగా చాలా సంతోషం. మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. చంద్రన్నకు ఎంత ప్రేమ ఉందో మహిళల పట్ల, అంటే ఆయన అది ఎంత ప్రేమ, బాధ్యతతో కూడుకున్న ఒక అంశం, ఎంత సున్నితమైన అంశం అది. దాన్ని కూడా అంత సూక్ష్మంగా ఒక ఆడపిల్లకి ఏం చేస్తే తన మనసు నిండుతుంది అనే ఆలోచన చేసి ఇంతమందికి శ్రీమంతాలు జరిపారు అని అంటే నిజంగా ఆయనకి ఆడపిల్లల పట్ల ఉన్న ప్రేమ, అభిమానాలకి ఇది నిదర్శనం. ఇదే కాక ఎక్కడో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళా నాయకురాలు నేను. అలాంటిది నేటి చిన్న సాయం చేసి కూడా పెద్ద ప్రమోషన్లతో ముందుకు వెళ్తూ నేటి సోషల్ మీడియాని విపరీతంగా వాడుకుంటున్న నేటి సమాజంలో ఎందరికో ఇలాంటి కనపడని ఆనందాన్ని ఇచ్చిన ఎరపతినేనన్నకి నిజంగా పాదాభివందనం. ఈ యొక్క సందర్భంలో ఇక్కడ కూర్చున్న మహిళలందరూ కూడా ఒక్కసారి నుంచొని ఆయనకి జయతిరుగురాళ్ళ గడ్డకి ధన్యవాదాలు. సామాన్యులు, ఏ రాజకీయ నేపథ్యం లేని ఒక ఈ గడ్డలో మేం పడ్డ అవమానాలు, మేం పొందిన అరాచకాలు, వాటిని తట్టుకోలేక, గత పాలకుల యొక్క అరాచకాలు తట్టుకోలేక ఈరోజు రాజకీయ అరంగేట్రం చేయాల్సి వచ్చింది. అది కూడా ఈ పిడుగురాళ్ళ. ఆ రోడ్లోంచి ఈ రోడ్డు వరకు వచ్చేటప్పుడు ఇంతమంది మహిళలు రావటం అనేది నేను గమనించలేదు, ఎప్పుడు కూడా చూడలేదు. ఇవాళ చూశాను. నేను ఆ పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ పెద్ద పెద్ద ముఖ్యమంత్రులతో పాటు పాల్గొన్నాను. అలాగే ఎన్టీ రామారావు గారితో పాటు పాల్గొన్నాను. చంద్రబాబు నాయుడు గారితో సంబంధించిన నిర్ణయం ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజు నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను, అందరం కూర్చొని ఉన్నాం. ఆ రోజు దీనికి ప్రజల్లోకి వెళ్ళి మనం సరైన సమాధానం చెప్తేనే మనకు కూడా గౌరవంగా ఉంటుంది. మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఇదే రోజు సెప్టెంబర్ 1వ తారీఖు
శక్తి. ఆ స్త్రీ శక్తి అనే పదం ఉపయోగించినప్పుడు కూడా ఆయన ఎదురుగా ఉండకూడదు, అలాంటి వాళ్ళని సహించేది లేదు అని చెప్పి మీ అందరికీ ధైర్యం కల్పించడానికి, మీ కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించడానికి స్త్రీ శక్తి పథకాన్ని ఏర్పాటు చేయడం. మీ అందరికీ తెలిసిందాకే చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను పదం ఉపయోగించిన దగ్గర నుంచి కూడా అన్ని రంగాల్లోని అభివృద్ధి కార్యక్రమంలో ముందెళ్ళాలని చెప్పి శ్రమదానం పెట్టింది ఆయనే, అన్నా క్యాంటీన్లు పెట్టింది ఆయనే, చదువుల పండుగ చేసింది ఆయనే, జన్మభూమి పెట్టింది ఆయనే, మనకి మన ఈ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజల వద్దకు పాలన చెప్పింది పెట్టింది ఆయనే, ఆఖరికి రైతు బజార్లు పెట్టింది ఆయనే పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చేది ఒక హైటెక్ సిటీ. హైటెక్ సిటీని మొదలు పెట్టుకొని ఈ రోజు క్వాంటమ్ వ్యాలీ వరకు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానంలో ఇందాక నేను చెప్పిన పథకాలన్నీ చాలా మనం కూడా చూసుకునే పరిస్థితి వస్తుంది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే గుర్తొచ్చేది ఏంటి డబ్బులు? మాటచిలని చెప్పారు కరెక్ట్ గా. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే గుర్తొచ్చేది ఒక గొడ్డలి వేటు, ఒక గులకరాయి కథ, ఒక కోడి కత్తి, లేకపోతే ఒక ఇసుక మాఫియా, లేకపోతే ఒక లిక్కర్ స్కామ్, లేకపోతే తల్లి చెల్లి మోసం చేయడం, తల్లిని చెల్లిని బయటికి గెంటేయడం. ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చే మాటలు. అదే మన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలనుకుంటే ఈ రోజు చేతులకు దండం పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఇక్కడే చాలా మంది మహిళలు ఉన్నారు. సాక్షిగా ఎమ్మెల్యేలు సైతం బూతులు మాట్లాడే పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఆఖరికి ఎంత దౌర్భాగ్యం అంటే తల్లిని చెల్లిని కూడా చూసుకోలేని దౌర్భాగ్యం. తల్లి చెల్లి కట్టుకున్న చీర గురించి కూడా సోషల్ మీడియాలో కానీ బయట ప్రెస్ లో కూడా మాట్లాడే దౌర్భాగ్యం. ఆఖరికి చెల్లి గురించి కూడా సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడినా కూడా నోరు విప్పని పరిస్థితి. ఆ రోజు డిసైడ్ అయ్యారు మహిళలందరూ, ఇలాంటి వాడినా మనం ఇన్ని 5 సంవత్సరాలు భరించాం, ఇలాంటి వాడినా మన వల్ల తిరిగి తీసుకొస్తే మనం ఇంట్లోంచి బయటకు వచ్చే ప్రసక్తి లేదు అని చెప్పి ఆ రోజు మహిళలందరూ కంకణం కట్టుకున్నారు. మీ అందరికీ తెలుసు, మహిళలను గౌరవించిన చోట దేవతలు పూజింపబడతారు అంటారు. అదే మహిళ ఏడిస్తే కనుక ఎవరి వల్ల ఏడిస్తే వాళ్ళ నాశనం కూడా జగన్మోహన్ రెడ్డి చూశాడు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు అంటేనే మనందరికీ కూడా ఒక గౌరవం. ఎందుకంటే ముఖ్యంగా మహిళలు ఈ రోజు గౌరవింపబడుతున్నారు, రోడ్ల మీదకి వచ్చిన కూర్చోగలుగుతున్నారు, బయటకు వచ్చి అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతున్నారు, బయటకు వచ్చి డ్వాక్రా గ్రూపులో వాళ్ళ స్వశక్తిగా ఉంచగలుగుతున్నారంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష. మీ అందరికీ తెలుసు, అటువంటి నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో వాటా హక్కు మహిళలకు ఇచ్చినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ ఈ రోజు మీరు నేను అందరూ కూడా ఆఖరికి వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళా నాయకులు కూడా ఈ రోజు ఆస్తిలో వాటా హక్కు సమాన వాటా హక్కు తీసుకున్నారంటే అది నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష అని చెప్పి మనందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కడ వంటింటుకునే లోపలికి చేసుకునే బయటకు వచ్చే అడ్మినిస్ట్రేషన్ కూడా మేము చేయగలమని చూపించిన సత్తా చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి బిడ్డను, అటువంటి నందమూరి తారక రామారావు గారి కూతుర్ని, అటువంటి వ్యక్తి తాలూకా బిడ్డని అసెంబ్లీ సాక్షిగా అవమానపరిస్తే అదే చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేక కన్నీళ్లు కారిస్తే ఆ రోజు మొదలైంది జగన్మోహన్ రెడ్డి పతనం అన్న సంగతి మీ అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేయాలి. ఆ రోజు నుంచి మొదలు పెట్టాడు. ఎప్పుడు ఎవరిని టచ్ చేయకూడదు మహిళని టచ్ చేశాడు. ఎప్పుడైతే వాళ్ళ తల్లిని ఇంట్లోంచి బయటికి గెంటాడో అక్కడే పతనం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే తన సొంత చెల్లిని ఏడిపించాడో అక్కడే పతనం స్టార్ట్ అయింది. తన బాబాయ్ కూతురు తన తండ్రికి దగ్గర అన్యాయం గురించి, హత్య గురించి న్యాయం చేయండి అని అడిగితే చీఫ్ మొమ్మండే రోజు అతనికి పతనం స్టార్ట్ అయింది. ఇంకా పెట్టిన కేసులు తప్పించి ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. అటువంటి వ్యక్తిని ఎటువంటి సంబంధం లేని కేసులు ఇరికించి 53 రోజులు జైల్లో పెట్టి రాక్షసానందం పొందిన జగన్మోహన్ రెడ్డికి ఆ రోజే డిసైడ్ అయిపోయారు ప్రజలందరూ కూడా. ఇక్కడ మనమైతే రోడ్ల మీదకి వచ్చి ఎలా మాట్లాడామో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కళ్ళతో చూసినా. చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ పై దేశాల్లో ఉన్న వాళ్ళు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఈ రోజు ఆయన ద్వారానే మేము ఈ రోజు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే మేము అందరూ వెళ్తారో ఈ ఆడపిల్లలందరూ కూడా ఆ రోజు ఓట్లు నొక్కి 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 సైకిల్ గుర్తు మీద, గ్లాస్ గుర్తు మీద, కమలం గుర్తు మీద నొక్కి ఆ కీప్యాడ్ కూడా లోపలికి వెళ్ళిపోయినట్టుగా నొక్కారు. ఒక్కసారి తిరిగి చూసుకుంటే కోలుకోలేని దెబ్బ. ఆఖరికి అధికార పదంతో విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పరిస్థితి ఏంటిరా అంటే మహిళలతో పెట్టుకుంటే ఎలా ఉంటుందిరా అంటే ఈ రోజు ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి రా బాబు అడుక్కునే పొజిషన్కి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే అది మన మహిళల సత్తా. ఈ రోజు అధికారం వచ్చింది, నేను చెప్పాను చాలా, కానీ చేస్తానో చేయడం లేదు అని ఆలోచించట్లేదు. ఇందాకే గుట్టిపాటి రవికుమార్ గారు చెప్పారు, ఆర్థిక పరిస్థితులు చాలా అధ్వానంగా
ఒక ఆమె తన తాలూకా కృతజ్ఞతను తెలియజేసుకోవడానికి ఆవిడే బయటికి లేచింది. చంద్రబాబు నాయుడు గారు నాకు 52,000 వచ్చినాయండి అని. ఎలా వచ్చినాయి అమ్మా అంటే నాకు 4 పిల్లలు, ఆ 4 పిల్లలకి కూడా తల్లికి వందనం పడింది, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నానని బయటకు వచ్చి చెప్పే పరిస్థితి. ఇది కదా నాయకుడికి కావాల్సింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు పెడితే నలుపు రంగు వేసుకుంటే బయట వదిలించేవాడు, నలుపు రంగు పెన్ను కూడా ఉంచేవాడు కాదు. నేను ఎన్నోసార్లు పోరాటం చేశా. అదేంటి ఆడపిల్లలకు చున్నీలు కూడా తీసేస్తున్నారు నలుపు రంగు చున్నీలు వేసుకుంటే అంటే నలుపు మనోడికి పడదంట. అందుకని నలుపు రంగు కనిపిస్తే ఎక్కడో పెట్టేవాడు, పరదాలు కట్టుకునేవాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలవటే నిన్న కాక మన పులివెందలలోని ఒంటిమిట్టలోని జరిగిన ఎలక్షన్ ఒక ఉదాహరణగా తెలుసుకోవచ్చు. పులివెందల నియోజకవర్గంలో పులివెందల ప్రజలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో రుచి చూశారంటేనే వాళ్ళ తాలూకా నిరంకుశ పాలన ఎలా ఉందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మ మీ అందరికీ కూడా మాట్లాడుకుంటూ పోతే ఇలా మాట్లాడుకుంటూనే పోతా ఉంటాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద మీకు నాకు అందరికీ ఉన్న అభిమానం, తెలుగుదేశం పార్టీ మీద మీకు నాకు ఉన్న ఆ తాలూకు మంచి దృక్పథం, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏ కూటమితోనే ఈ రోజు మనకి అందరికీ ఇక్కడ అభివృద్ధి ముందుకెళ్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఒకటే ఒకటి చెప్తున్నా, మహిళల భద్రతకి ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు. మీ అందరికీ తెలుసు, ఒక దాచేపల్లిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2014 నుంచి 19 వరకు ఉండేటప్పుడు దాచేపల్లి ఇలాగే ఒక చిన్న పిల్లని అత్యాచారం చేస్తే ఆ పెద్ద ఆయన వృద్ధుడిని పట్టుకోమని చాలా మేము బయటికి తీసాం. ఒక బుక్కునే తీసి మహిళా కమిషన్కి ఇచ్చాం. ఆ రోజు ఎప్పుడు మాట్లాడలే. మళ్ళా ఈ రోజు వచ్చారు మొత్తం అందరూ పేటీఎం వాళ్ళందరూ కూడా ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చారు. అక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ ఎలా జరుగుతుంది అని మాట్లాడుతున్నారు. నేను ధైర్యంగా చెప్పగలను, గర్వంగా చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మహిళా భద్రతకి పెద్దపీట వేసి ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగినా చేసిన నిందితుడిని 24 గంటల నుంచి 48 గంటల్లో మేము పట్టుకొని మేము జైలుకి పంపించే పరిస్థితి ఈ రోజు ప్రతి రాష్ట్రంలో ఉందని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఇంతకు ముందు కోర్టులో చాలా గర్వంగా చెప్పగలం, ధైర్యంగా చెప్పగలం. గాంజా కల్టివేషన్ ని 99% ఈ రోజు పూర్తిగా కూడా నిర్మూలన చేసిన పరిస్థితి. గాంజాను కూడా అతి త్వరలోనే నిర్మూలన చేస్తాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, గాంజా అన్నది మీకు ల్యాండ్ మైన్ కన్నా చాలా ప్రమాదం. గాంజా ముట్టుకున్నా, గాంజా సరఫరా చేసినా, సరఫరా చేయడానికి ఎవరైనా మీరు అనుమతి ఇచ్చినా లేకపోతే మీరు సహాయం చేసినా కూడా NDPS యాక్ట్ ఒక్కసారి పడిందంటే తిరిగి మళ్ళీ మీరు సామాన్యమైన ప్రజల్లోకి రావడం అనేది చాలా కష్టం. దయచేసి అటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు మీ ఇంట్లో పిల్లలకి చెప్పండి. చాలా చిన్న చిన్న పిల్లలు గాంజాకి అలవాటు పడిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగల్ని స్థాపించి ఈరోజు గాంజా మీద ఉక్కుపాదం పెట్టే పరిస్థితి. సోషల్ మీడియాలో ఆడబిడ్డల గురించి తప్పుగా మాట్లాడినా కూడా ఒక ప్రత్యేకమైన చట్టమే తీసుకురావాలని అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కూడా ఈ రోజు మా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ రోజు ఒకటే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది ఓటు హక్కైన ఆయుధం పట్టుకొని ఈ రోజు మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించి ఇక్కడ కూర్చోబెట్టారు. మీ తాలూకా నమ్మకాన్ని గొప్ప చేయం. ఆడపిల్లల రక్షణే. ఈ రోజు మహిళలు కూడా ఒక విషయం చెప్పి ముగిస్తా. ఈ రోజు ఉచిత బస్సు అనేసరికి చాలా మంది నవ్వారు. ఎక్కడ పోతారు ఇల్లు అని. ఒక్కసారి ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత చూపించారండి మా ఆడవాళ్ళు. చాలా రాష్ట్రాల్లో, ఇందాక నేను రవి గారు అదే మాట్లాడుకున్నాను, చాలా రాష్ట్రాల్లో కొన్ని గొడవలు జరిగినట్టు, తొక్కిసాట్లు జరిగినట్టు అలాంటి విన్నాం. కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ మహిళలంటే నిజంగా క్రమశిక్షణకి మారు పేరులాగా చక్కగా వెళ్తున్నారు, అవాయిడ్ చేసుకుంటున్నారు, సంతోషంగా వచ్చి ఇలా చేస్తున్నారు. ఈ రోజు నేను చెప్తున్నా, మీరు ఏ గుడికి కావాలన్నా ఉదయాన్నే హ్యాపీగా ఆధార్ కార్డు పట్టుకుంటే చాలు. మొన్న ఎవరో చెప్తున్నారు ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, ఏందమ్మా ఆధార్ కార్డు అంటే సీరియస్ అయితే సరే చూపించింది, అదేంటి ఓపెన్ చేయలేదు అన్నారు. నా స్క్రీన్ సేవరే ఆధార్ కార్డు పెట్టేసుకున్నానండి అని. వాళ్ళు అసలు రోజు అలాంటి పరిస్థితిని మనకి ఈరోజు తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆది పరాశక్తిని రేపొద్దున మమ్మల్ని అందరినీ కూడా కాపాడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జన్మభూమి. ఎన్ని ఇబ్బందులు పడినా సరే పార్టీ కోసం నిలబడిన వ్యక్తులంటే అది మన అనితాగారం చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అనితాగారికి అట్లానే సోదరి గుంటూరు శాసనసభ్యురాలు మాధవి గారికి, మా పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గారికి, పెద్దలు దాదాపు 3 సార్లు కంటిన్యూగా తిరుపతికి డైరెక్ట్గా పనిచేస్తా గతంలో ఈ ప్రాంతం నుంచే 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ గెలిచిన జంగా కృష్ణమూర్తి గారికి, అట్లనే పెద్దలు రాజకుమార్ గారికి,
వేదికను అలంకరించిన వివిధ హోదాలో ఉన్న పెద్దలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, సోదరి సోదరులకు అందరూ కూడా ముందుగా పేరు పేరున మంచి కార్యక్రమం పెడతామని చెప్పారు. ఒకటి, మన చంద్రబాబు నాయుడు గారు మొదటగా 95లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏదైనా ఉందంటే అది వాళ్ళ సెప్టెంబర్ 1. అదే కాకుండా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారానికి రాకముందు 13 నుంచి 14లో మన పార్టీ అధికారంలోకి వచ్చిందన్నమాట. ఈ 2 దినాలకి మంచి రోజు సెప్టెంబర్ 1 అన్నమాట. అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం 4 నెలలు అయింది. మనం ఇవాళ దాదాపు ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశం మొత్తం మీద ఒక్క ఆంధ్ర రాష్ట్రం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రమే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వం భర్తలకు పెన్షన్ వస్తా, భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇస్తాం మనం ఎప్పుడు కూడా. అట్లాంటి పెన్షన్లు అన్నీ కూడా ఎగ్గొట్టింది. ఎన్ని ఉన్నాయి అన్నారు, 1,10,000 పెన్షన్లు ఉన్నాయన్నదాలే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మేము గ్రామాల్లోకి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు పెన్షన్ అడుగుతున్నారు మమ్మల్ని చెప్పగానే ఒకేసారి 1,10,000 పెన్షన్లు ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది. అదే కాకుండా మొన్న ఈ మధ్య చాలా దాంట్లో దోపిడీ చేశారు. పెన్షన్ డబ్బులు అర్హులు కానీ వాళ్ళందరూ తీసుకుంటే ఒకసారి ఎంక్వైరీ చేయమన్నారు. కంప్లైంట్ వస్తుంది. ఎంక్వైరీ చేస్తుంటే ఎవరు కూడా ఒక్క పెన్షన్ కూడా పీకలేదు. పీకము. ఈ ప్రభుత్వం ఆ మాట కట్టుబడి ఉన్నాం. అర్హులు అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుందని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తా ఉన్నాం. ఒకరన్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా అందరూ కూడా ఇచ్చాం. ఒకే రోజు 9 నుంచి 9,500 ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని. మన పక్కన తమిళనాడు రాష్ట్రం ఉంది. జయలలిత గారి పేరు మీద అమ్మ క్యాంటీన్ ఉంది. తర్వాత ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం మారినా సరే స్టాలిన్ గారు ఎప్పుడు కూడా ఆ క్యాంటీన్ రద్దు చేయలేదు. ఎందుకు రద్దు చేయలేదంటే వేరే ఆలోచన లేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు కూడా గెలిచిన 40 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, ఏ విధమైన అభివృద్ధి ఉందని మీరు చూస్తా ఉన్నారు. అదేవిధంగా జగన్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా ఉందనేది మీ అందరూ చూస్తారు. కక్షలు, కార్పర్యాలు, మర్డర్లు, దోపిడులు తప్పక ఏ విధమైన అభివృద్ధి చేయదు. ఈ విధంగా మన పార్టీ ఎప్పుడు కూడా ముందుకెళ్తా ఉంది. అన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటాం, ముందుకెళ్తా ఉంది. ఇవాళ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి 2 మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల వ్యాప్తంగా ఏ మహిళ అడిగినా సరే దీపం ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇచ్చే ఘనత చంద్రబాబు నాయుడు గారిని. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు దేశంలో ప్రెసిడెంట్ గా పోటీ పడితే ఆయన సహాయ సహకారం తీసుకొని మనం ఈ దేశానికి అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తి ప్రెసిడెంట్ గా ఉంటే దేశానికి గర్వకారణం అని చెప్పి ఆ రోజు ఒక గొప్ప వ్యక్తిని ప్రెసిడెంట్ గా చేయడంలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయం మీద ఆధారపడి రైతు పిల్లలు మళ్ళీ ఇబ్బంది పడకూడదు. వాళ్ళ ఇంట్లో రైతులతో పాటు వ్యవసాయంతో పాటు కూడా ఒక కుర్రాడు ఇంట్లో ఉద్యోగం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు సాఫ్ట్వేర్ టెక్నాలజీని తీసుకొని వచ్చాడు. ఆ రోజు యుఎస్ లో ఉన్న యుఎస్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు P4 లాంటి కార్యక్రమాలు చేసుకోవడంలో కానీ ఏది చేసుకొచ్చినా సరే ఒక గొప్ప కార్యక్రమం, 10 కాలాల పాటు గుర్తుండే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుందని చెప్పుకోవడం మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎర్రప్రసాద్ గారి గురించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తర్వాత రాష్ట్ర విభజన జరిగిన టైంలో ఇవాళ మా దగ్గర నుంచి మీటింగ్ పెట్టండి, ఎవరు ఆపుతారు, మేమందరం అండంగా ఉంటామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటాం. కానీ ప్రతి నిమిషంలో కానీ ప్రతి సందర్భాల్లో కానీ చంద్రబాబు నాయుడికి తోడుగా ఉన్న వ్యక్తి ఎర్రప్రసాద్ గారు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కలిగించినందుకు మీ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏ నమ్మకంతో అయితే మీరు గడిచిన ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి ఎంత పెద్ద మెజార్టీతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని ఇంకా పెంచుకుంటూ ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళిద్దని చెప్పి మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మన శాసనసభ్యులు పల్నాడులో జరుగుతున్నటువంటి ఈ శ్రీశక్తి మహాసభకు ఇచ్చేసినటువంటి శ్రీమూర్తి హోంశాఖ మాధ్యురాలు రెండో గౌరవనీయులు
ఇన్ఛార్జ్ మంత్రి గారు రవికుమార్ గారు, అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులు నమ్మపనేని రాజకుమార్ గారు, గౌరవనీయులు శ్రీధర్ గారు, మన మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు గారు, అంతేకాకుండా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్త్రీశక్తి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అక్కలకు, చెల్లెలకు, స్త్రీమూర్తులందరికీ నా ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. పల్నాడు ప్రాంతంలో మొట్టమొదటిగా స్త్రీశక్తి భూమాత, ఈ యొక్క సృష్టికి మూలం స్త్రీ. స్త్రీ లేనిదే సృష్టి లేదు. అంతేకాకుండా మొట్టమొదటి నుండి కూడా అనేక తరాల నుంచి కానీ అనేక విధాలుగా గత శతాబ్దాలు చూసుకున్నట్లయితే స్త్రీ నిర్లక్ష్యకు గురైన పరిస్థితి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏ విధంగా అయితే నిర్లక్ష్యం గురవుతున్నారో స్త్రీలు కూడా గురయ్యే పరిస్థితి మనం చూసాం. కానీ నేషనల్ పార్టీ రాష్ట్రంలో ఆరోపించినప్పుడు సగభాగంగా ఉన్నటువంటి స్త్రీమూర్తులకు సంబంధించిన యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడాలని తెచ్చుతో తెలుగుదేశం పార్టీని ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ప్రారంభించడం జరిగింది. మనం చూసాం, తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మాత్రమే స్త్రీలకు భూమి మీద, ఆస్తి మీద సగభాగం అమ్ముకట్టుకున్నటువంటి నాయకుడు ఆ రోజున ఎన్టీ రామారావు కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా స్త్రీల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలా, స్త్రీల ముఖాలలో చిరునవ్వులు ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన యొక్క ఆలోచనతో మహానాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేసి వేలాది మంది, లక్షలాది మంది యొక్క స్త్రీమూర్తుల యొక్క ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయడం కోసం కూడా మొట్టమొదటి సెల్ఫ్ గ్రూప్ సంబంధించి ప్రారంభించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తున్నాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి సగభాగంగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని కూడా ఎన్డీఏ ప్రభుత్వం చెప్తూ నాకు అవకాశం మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై తెలుగుదేశం.